హలో నమస్తే. విజయవాడలో సంచలనం సృష్టించిన గాదే సాయి కృష్ణ అదృశ్యం అంశానికి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రకరకాల అనుమానాలను పెంచుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి గత నెల 9న సాయి కృష్ణ అదృశ్యం మీన్స్ గత నెల 9న పోలీసులు అతన్ని తీసుకెళ్తే ఆ తర్వాత నుంచి అతను కనిపించకుండా పోతే అతని తల్లి పోలీస్ స్టేషన్ల చుట్టూ రోజుల తరబడి తిరుగుతూ ఉంటే ఆమె తరపున న్యాయవాదులు బార్ అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్లు వేసి ఫైట్ చేస్తుంటే ఈ సమస్య మాకు సంబంధించిందే కాదు, మేము పట్టించుకోవాల్సిన అవసరమే లేదు అన్నట్లుగా ప్రభుత్వం బిహేవ్ చేయడం కనిపించింది. సాయి కృష్ణ చనిపోయాడు అనే విషయాన్ని కొన్ని రాజకీయ పార్టీలు బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత నా కొడుకు బూడిదైనా ఇవ్వండి అంటూ ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేసిన తర్వాత నా కొడుకు ఎక్కడున్నాడో తెలియక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి మార్చురీలో చెక్ చేసుకున్నాను అయినా కనపడలేదు అంటూ ఆమె ఏడుస్తున్న దృశ్యాలు చూసిన తర్వాత రాజకీయ పార్టీలు ప్రజలు అంతా కూడా ఏం జరిగింది సాయి కృష్ణకు అని చర్చించుకుంటున్న వేళ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఆ కృష్ణలంక సిఐ నాగరాజుని వీఆర్కు పంపించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయన వీఆర్కు పంపిస్తున్నట్టుగా ప్రకటించింది. ఈ అంశం పైన స్పందన పెరుగుతున్న తర్వాత రియాక్షన్స్ పెరుగుతున్న తర్వాత సాయి కృష్ణని చంపేశారు లేదా సాయి కృష్ణని అదృశ్యం వెనుక పోలీసులే ఉన్నారు లాంటి ఒక ఇంప్రెషన్ బలపడుతున్న వేళ ఆయన్ని సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రకటించింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హుటాహుటిన సమావేశమై దీనిపైన సుదీర్ఘంగా గంటల పాటు చర్చించి సిఐని సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రకటించారు. సో సిఐని వీఆర్కి పంపించడం కావచ్చు, సిఐని సస్పెండ్ చేయడం కావచ్చు, అక్కడ తప్పు జరిగింది సాయి కృష్ణ విషయంలో ప్రభుత్వము పోలీసులు ఏదో తప్పు చేశారు అని పోలీసులే నేరుగా కమిట్ అయినట్లు కనిపించింది. ఆయన వీఆర్కి పంపించడం కాదు, ఆయన సస్పెండ్ చేయడం కాదు, ఆయన పైన హత్య కేసు నమోదు చేసి విచారణ జరిపించాలి అంటూ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అంతేకాదు ఆ హత్య కేసుని తన అదృశ్యం అయిపోయిన తర్వాత తనని చంపేశారు నీ కొడుకు ఇక కనపడడంటూ ఈ సిఐ నేరుగా తల్లికి వార్నింగ్ ఇచ్చిన తర్వాత కొంతమంది స్థానిక రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు సిఐతో ఆ కుటుంబానికి రాజీ చేసే ప్రయత్నం చేశారనేది సాయి కృష్ణ కుటుంబ సభ్యులు చెప్తున్న మాట. సో పార్టీలు ఇన్వాల్వ్ అయ్యి కొంతమంది అధికారులు ఇన్వాల్వ్ అయ్యి ఈ కేసు బయటికి రాకుండా దాచేసే ప్రయత్నం చేశారు. బెదిరించో భయపెట్టో డబ్బులు ఇచ్చో ఆమె నోరుని నొక్కే ప్రయత్నం చేస్తూ వచ్చారు. కానీ కన్నతల్లి ఆవేదనని ఆపలేకపోయారు. ఆ కన్నతల్లి కన్నీళ్లు రాష్ట్రాన్ని కదిలించిన తర్వాత సస్పెన్షన్ వరకు వచ్చారు. నిన్న వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత ఆ కుటుంబానికి భరోసా ఇచ్చిన తర్వాత ఆ తల్లికి జరిగిన ఆవేదనని విన్న తర్వాత పోలీస్ స్టేషన్లో ఏం జరిగిందో ఆమె చెప్పిన మాటలు విన్న తర్వాత ఆయన మేము అధికారంలోకి వస్తే ఆ సిఐ సంగతి ఏంటో చూస్తామంటూ వార్నింగ్ ఇవ్వడం, ప్రభుత్వం తక్షణం దీనిపైన స్పందించాలని కోరడం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం, వీటన్నిటి నేపథ్యంలో ప్రభుత్వం ఆ సిఐ పైన హత్య కేసు నమోదు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆయన పైన హత్య కేసు నమోదు చేసి ఆయన విచారించాలి, మాకు న్యాయం చేయాలని ఆ కుటుంబం వారం 10 రోజులుగా రోడ్డెక్కి ఆందోళన చేస్తోంది. అనేక సందర్భాల్లో మాట్లాడుతూ వస్తుంది, మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మరీ మాట్లాడుతూ వస్తుంది. అప్పుడెప్పుడు స్పందించని ప్రభుత్వం ఇక చేతులు కాలుతున్నాయి అని భావించి ఇప్పుడు ఆయన పైన కేసు నమోదు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికీ కూడా ప్రభుత్వం చేస్తున్న మరొక తప్పు ఏంటంటే ఆ సిఐ నాగరాజు ఎక్కడున్నారు? పోలీస్ స్టేషన్లో సిఐగా పనిచేస్తున్న ఒక వ్యక్తి వీఆర్కి పంపించారంటే పోలీసుల కంట్రోల్లోనే ఉండాలి, ఎక్కడున్నారో తెలియాలి. ఆయన సస్పెండ్ చేశారంటే స్టిల్ పోలీసులకు తెలియాలి ఆయన ఎక్కడున్నారు, డిపార్ట్మెంట్కి తెలియాలి, ప్రభుత్వానికి తెలియాలి. సో ఇప్పుడు కేసు కూడా హత్య కేసు కూడా ఆయనపై నమోదు చేయబోతున్నట్టుగా సమాచారం ఉంది, చేస్తున్నట్టుగా ప్రభుత్వం నుంచి లీకులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు హత్య కేసు నమోదు చేసిన తర్వాత కూడా ఆయన పరారీలో ఉన్నారు, ఆయన ఎక్కడున్నారో తెలియదు అంటూ కాలయాపన చేసే ప్రయత్నం కనుక ప్రభుత్వం చేస్తే అది ప్రభుత్వానికి సంబంధించిన ప్రతిష్టని మరింత దిగజారుస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం ఈ అంశంలో చాలా అప్రతిష్టని మూటగట్టుకుంది. ఈ పర్టికులర్ అంశంలో ప్రభుత్వానికో ముఖ్యమంత్రికో ఉప ముఖ్యమంత్రికో సంబంధం ఉంటుంది, వాళ్ళే చేయించారు, లేకపోతే హోంమంత్రికి సంబంధం ఉంటుంది, వాళ్ళే చేయించారని ఎవరు అనుకోరు, ఏ రాష్ట్ర ప్రజలు కూడా దాన్ని భావించే పరిస్థితి ఉండదు. కానీ ఒక ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం రియాక్ట్ అయిన తీరు, ప్రభుత్వం స్పందించిన తీరు అనుమానాలని పెంచుతోంది. ప్రభుత్వం ఈ రకంగా ఖచ్చితంగా స్పందించి ఉండకూడదు కదా. విజయవాడ నగరంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మొత్తం యంత్రాంగం ఉండే ప్రాంతంలో ఓ సిఐ ఈ స్థాయిలో విచ్చలవిడిగా రెచ్చిపోతూ యువకులపైన దాడులు చేస్తుంటే, ప్రాణాలు తీస్తుంటే, ఆ ప్రాణాలు తీసిన విషయం కనపడుతుంటే దాన్ని నిర్ధారించుకొని మీరే వీఆర్కి పంపించి సస్పెండ్ చేసి ఇప్పుడు కేసు కూడా నమోదు చేసి ఆయన ఎక్కడున్నారో తెలియని ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తే అది ప్రభుత్వానికి మంచిది కాదు. తక్షణం అతను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది, అతను ఎక్కడికి పారిపోకుండా చూడాల్సిన అవసరం ఉంది. మేము కేసు అయితే నమోదు చేశాం, ఎఫ్ఐఆర్ చేశాం, ఆయన కోసం వెతుకుతున్నాం, ప్రత్యేక బృందాలు పెట్టాం. ఇటువంటి మాటలు ప్రభుత్వాన్ని మరింత పలచన చేస్తాయి. ప్రభుత్వం తప్పు చేసింది అని ప్రజలు అనుకోవడానికి సంబంధించిన ఆస్కారాన్ని పెంచుతాయి. కాబట్టి ప్రభుత్వం ఇవి కేవలం ప్రతిపక్షాలు అడుగుతున్నాయి కాబట్టి చేస్తున్నట్లుగా ఉండకూడదు.
ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి కాబట్టి చేస్తున్నట్లుగా ఉండొద్దు. ప్రజల్లో అసహనం పెరుగుతోంది. ప్రజలు ఆమెకు అన్యాయం జరిగింది, గాదె సాయికృష్ణను చంపేశారు, ఆ కుటుంబానికి అన్యాయం జరిగిందని ప్రజలు బలంగా నమ్ముతున్నారు కాబట్టి ప్రభుత్వంగా మనం ఏదో చర్య తీసుకోవాలి కాబట్టి తీసుకుంటున్నట్లుగా ఉండకూడదు. కాబట్టి ప్రభుత్వం సిఐ ఎక్కడున్నారో ఆయన్ని పట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్గా ఆయన అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది, విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ అంశానికి సంబంధించి విచారణ అధికారిగా ఉన్న నారసింహ కిషోర్ విజయవాడకు వస్తున్నారు, ఆయన విచారణ చేయబోతున్నారు, పోలీస్ స్టేషన్కి రాబోతున్నారు, ఇవన్నీ చెప్తున్నారు. వీటన్నిటి సందర్భంగా ఆ సిఐ కూడా అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. ఆయన్ని కూడా విచారించాల్సిన అవసరం ఉంది. ఆయన్ని పోలీస్ స్టేషన్లో ఉన్నారా లేదా, ఎక్కడున్నారో ఇప్పటివరకు ఎవరికి తెలియని పరిస్థితుంది. కొంతమంది సోషల్ మీడియాలో పెడుతున్న వార్తల పోస్టుల ప్రకారం చూస్తే, సోషల్ మీడియాలో కొంతమంది మాట్లాడుతున్న దాని ప్రకారం చూస్తే ఆయన ఇప్పటికే పరారైపోయారు, వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయారు, వేరే దేశానికి వెళ్ళిపోయారు. ఇటువంటి ప్రచారాలు జరుగుతున్నాయి. నిజమో కాదో తెలియదు. కానీ ప్రభుత్వం ఇమీడియట్గా ఆయన అరెస్ట్ చేయడం పైన దృష్టి పెట్టకపోతే, డ్యామేజ్ కంట్రోల్ విషయం పక్కన పెడితే ప్రజల్లో అసహనం మరింత పెరుగుతుంది. ఇది ఒక కులానికో, ఒక రాజకీయ పార్టీకో, ఒక కుటుంబానికో మాత్రమే సంబంధించిన విషయం కాదు. ఇప్పటివరకు దేశంలో ఇటువంటి సంఘటన ఎక్కడా చూసి ఉండం. పోలీసులే ఒక వ్యక్తిని చంపేసి, అతన్ని కాల్చేసి, ఆ బూడిద కూడా లేకుండా మేనేజ్ చేసి, ఆ కుటుంబాన్ని, చనిపోయిన యువకుడి తల్లిని, నీ కొడుకుని చంపేశాం, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అనే స్థాయిలో వార్నింగ్లు ఇచ్చిన పరిస్థితిని ఇప్పటివరకు మనం ఎక్కడ సినిమాల్లో కూడా చూసుంటాం. ఇటువంటి పరిస్థితికి కారణమైన వ్యక్తులపైన చర్యలు తీసుకునే క్రమంలో ప్రభుత్వం ఉదాసీనంగా ఉంది ఇలాంటి ఒక ఇంప్రెషన్ కలగడం ఈ ప్రభుత్వానికి మంచిది కాదు. కాబట్టి ఆ సిఐ ఎక్కడున్నాడో ఆయన ఇమీడియట్గా పట్టుకుని అరెస్ట్ చేసి ఈ కేసు విచారణ సందర్భంగా మేము చిత్తశుద్ధితో ఉన్నాం. జరిగిన తప్పు జరిగిపోయింది, ఆ తప్పుకి మాకు సంబంధం లేదు. కానీ ఆ తప్పు జరిగిన తర్వాత మరోసారి అటువంటి తప్పు జరగకుండా చేయడానికి సంబంధించి మేము కఠినంగా వ్యవహరించాం, ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ తీసుకుంది. ఇలాంటి ఒక ఇంప్రెషన్ని, అటువంటి ఒక భరోసాని ఆ కుటుంబానికి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రభుత్వానికి సంబంధించిన తక్షణం ఇప్పుడు చేయాల్సిన పని ఆ సిఐ ఎక్కడున్నారో ట్రేస్ చేయడం, ఆయన్ని అరెస్ట్ చేయడం.